హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చేతన్స్ ఛానల్. ఇవాల్టి రెసిపీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అలాగే టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని ఆయిల్లో వేసి ఆయిల్ వేడి అవ్వకుండానే వేయాలి, అంటే లో హీట్లో ఉన్నప్పుడు వేయాలి. దోరగా చాలా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక ఆనియన్, టొమాటో, కీరా దోసకాయ అంటే క్యూకుంబర్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. టొమాటోలో మధ్యలో గింజలు తీసేసి కట్ చేసుకోవాలి. క్యూకుంబర్లో కూడా లేతదైతే ఫైన్, ముదిరినదైతే గింజలు తీసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా. అండ్ కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసిన వెజిటబుల్స్ ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఆనియన్, క్యూకుంబర్ అన్నీ వేసుకున్న తర్వాత మసాలాస్ యాడ్ చేసుకోవాలి. మెయిన్ దీనికి చాట్ మసాలా అండ్ కారం పొడి అండ్ ఉప్పు కూడా, ఉప్పు షార్ట్ మిస్ అయినట్టుంది. ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. అలాగే ఇందులోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇవంతా బాగా మిక్స్ చేసుకొని ఇలాగే తినేయచ్చు మనం ఇంట్లో అయితే. ఇంకెవరికైనా సర్వ్ చేయాలంటే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తర్వాత చుట్టూ సన్నగా కోసుకున్న టొమాటో ముక్కలన్నీ పెట్టేసుకొని వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. ఈ టొమాటో ముక్కలు కొరుక్కుంటూ ఆ మసాలా మిక్చర్ తింటే చాలా సూపర్ అదిరిపోతుంది టేస్ట్.